సో ఈరోజు మనకి స్టూడియోలో పి ఫణీంద్రారెడ్డి గారు ఉన్నారు. తను యంగ్ ఇంజనీర్ అండ్ ఆక్వా ఫార్మర్, షింప్ ఫార్మర్, కొలనకుదురు ఏరియా నుండి ఫార్మింగ్ చేస్తున్నారు. వాళ్ళ ఫాదర్ దగ్గర నుండి ఫార్మింగ్ని టేక్ ఓవర్ చేసుకొని సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు. నేను గమనిస్తున్నాను ఫణీంద్రారెడ్డి గారు కంటిన్యూస్గా ఒక బెస్ట్ ఎఫ్సిఆర్ అంటే ఒక మంచి ఫీడ్ కన్వర్షన్ రేషియో తోటి కాన్స్టెంట్గా రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి. సో తన్నే అడిగి తెలుసుకుందాం. ఫణీంద్రారెడ్డి గారు, మనకి ఈ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అన్నది చాలా ఇంపార్టెంట్. అందులో ముఖ్యంగా ఫీడ్ కన్వర్షన్ రేషియోకి చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది. సో మీరు బెస్ట్ ఎఫ్సిఆర్ కన్సిస్టెంట్గా తీస్తున్నారు. సో మీ ఫీడింగ్ ప్రాక్టీసెస్ ఏంటి? అంటే ఫస్ట్ మంత్ ఫీడింగ్ ఎలా ఉంటుంది, అలాగే తర్వాత మీరు ఫాలో అప్ ఎలా చేస్తారు? 28 days వరకు మనం బ్లైండ్ ఫీడ్కే వెళ్తాం సార్. తర్వాత నుంచి మనం చక్రీకి ఫాలో అప్ చేస్తాము. ఇనిషియల్గా 2 grams అట్లా ఇనిషియల్గా వేస్తాము. చక్రీకి పిల్ల వస్తుంది, ఎక్కుతుంది అంటే దాన్ని 3 gramsకి తీసుకొని వస్తాము. 35 days నుంచి 3 grams కన్జ్యూమ్ అవుతుందా లేదా అనేది చూస్తాము. అప్ టు 50 days వరకు ఆల్మోస్ట్ ఆల్ మనకు 120-130 కౌంట్ వరకు 3 gramsనే ఉంటుంది. అక్కడ నుంచి 5 gramsకి వస్తాము. 60 daysకి 10 gramsకి వస్తాం. మనకు కౌంట్ కూడా 100 కౌంట్ ఉంటుంది. అక్కడి నుంచి 10 gramsకి వస్తాము. ఇనిషియల్గా వచ్చేసి మనం 30 days నుంచి ఈ 50 days ఏదైతే ఉందో 2.5 hours చూస్తాము. మన డెన్సిటీని బట్టి, మన పాండ్లో ఉన్న డెన్సిటీని బట్టి 2 or 2.5 hours అనేది మనం డిసైడ్ అయ్యి చేస్తాము. అండ్ ఏదైనా గట్లో ఇంకా ఫీడ్ సరిగా లేదు, ఇంకా ప్లాంక్టన్ లేదు, సాయిల్ పార్టికల్స్ ఏమన్నా తింటున్నాయి అంటే మనం కొంచెం లిబరల్గా 2.5 hours వరకు వదులుతాం. ఓకే, ఫస్ట్ 2 hours బ్లైండ్ ఫీడింగ్ ఎలా స్టార్ట్ చేస్తారు? అంటే ఎన్ని కేజీలతో స్టార్ట్ చేస్తారు? ఎలా ఇంక్రిమెంట్ ఉంటుంది? 2.5 kg per lakతో స్టార్ట్ చేస్తాము. యాక్చువల్గా బోనస్తో సహా మేము చేస్తాము. బోనస్తో సహా చేస్తాం ఫీడింగ్. ఎందుకంటే మనకు బోనస్లో ఒకవేళ నెంబర్ అటు ఇటు ఉన్నా కానీ మనకు 30 daysకి ఒకవేళ బోనస్ తగ్గినా మనకు గ్రోత్ వస్తుంది, దానికి తగ్గ గ్రోత్ వస్తుంది. లేదు అంటే ఫుల్గా సర్వైవల్ ఉంటే కరెక్ట్గా ఫీడింగ్ వెళ్తుంది. కాబట్టి మనకు ఎర్లీగా వైట్ గట్టు ఇట్లాంటివి రావడానికి ఛాన్సెస్ కొంచెం తక్కువ ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, అంటే ఫుల్ ఫీడింగ్ వెళ్తుంది అంటే దేనికి ఫీడ్ అందకుండా ఫీడింగ్ అనేది చేస్తాం. లక్షకి ఎన్ని కేజీలతో స్టార్ట్ చేస్తారు? లక్షకి 2 kgsతో స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ వీక్ వచ్చి 300 grams ఎవ్రీడే పెంచుతాము. తర్వాత వచ్చేసి 400 grams, తర్వాత 500 grams, థర్డ్ వీక్ వచ్చేసి 700 gramsకి వెళ్తాం. 4th week. ఓకే, సో ఫస్ట్ 7 days 300 grams, నెక్స్ట్ 400, 8 to 14 days 400 grams, 15 to 21 days 500 grams, నెక్స్ట్ 700 grams. సో అప్ టు 28 days వరకు ఈ షెడ్యూల్ రన్ అవుతుంది. సో 28 days వరకు మీరు చక్రే చూస్తారు కానీ ఫీడ్ తగ్గించడం పెంచడం ఉండదు. సో అది బ్లైండ్ ఫీడ్. సో అక్కడి నుంచి చక్రే కంట్రోల్ ఎలా స్టార్ట్ చేస్తారు? చక్రీ 1.5 gram 2 gramsతో స్టార్ట్ చేస్తాము. అప్పటి వరకు చక్రీస్ కూడా మనం పెట్టాము. 25 days అట్లా ఉన్నప్పుడు మనం చక్రీస్ దించుతాము. సో 28 daysకి 1 or 2 pieces ఎక్కడం ఇట్లా స్టార్ట్ అవుతాయి. సో ఫీడ్ వేసి అలవాటు చేస్తాం కాబట్టి 1.5 అంటే అక్కడ ఎక్కువ ఫీడ్ వేయకుండా లైట్గా 1.5 or 2 gramsతో చక్రీలో ఫీడ్ స్టార్ట్ చేస్తాము. చక్రీకి బాగా ఎక్కుతున్నాయి, ఓకే, ఒక 50 to 100 pieces మధ్యలో ఎక్కుతున్నాయి వస్తున్నాయి అన్నప్పుడు 3 gramsకి వెళ్తాము. ఓకే, ఆటోమేటిక్గా మనం 50 to 100 pieces ఎక్కుతుంటాయి చక్రీకి. ఆ టైంలో చక్రీ కన్జ్యూమ్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే, సో ఆ తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ మంత్ అయిపోయింది, అక్కడ సెకండ్ మంత్లోకి ఎంటర్ అయిన తర్వాత 35 days అప్పటి నుంచి స్ట్రిక్ట్గానే 3 grams లెక్కన ఫీడింగ్ చక్రీలో ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత 50 days వరకు చూస్తాము. కొన్నిసార్లు డిపెండ్స్ అపాన్ అగ్రెసివ్గా ఉన్నప్పుడు 45 daysకే ఆపేసి అక్కడి నుంచి 5 gramsకి వెళ్ళడం జరుగుతుంది. లేదు స్లో ఫీడింగే ఉంది అంటే వింటర్ కండిషన్స్, ఇట్లాంటి సమ్మర్ కండిషన్స్లో అయితే 45 daysకే మనం చక్రీ కంట్రోలింగ్కి వచ్చేస్తాము. అక్కడ నుంచి 45 days నుంచి 5 gramsకి వెళ్తాం మనం. ఓకే, పెంచడం ఎలా పెంచుతారు, తగ్గించడం ఎలా తగ్గిస్తారు చక్రీ బేస్ చేసుకొని?
చక్రీ మాకు యాక్చువల్గా అయితే ఒక పాండ్కి 2 చక్రీస్ ఉంటాయి. ఓకే. ఇనిషియల్గా మనం రోప్ మీద వేస్తారు కాబట్టి ఎలా అయితే ఫస్ట్ స్టార్టింగ్ ఏ చక్రీలో అయితే పడుతుందో అది యాక్చువల్గా ఒక 5 to 10 minutes ముందు కన్స్యూమ్ అవుతుంది. మనం 2 hours టైం పీరియడ్ పెట్టుకున్నట్లయితే 1 hour 45 minutesకే ఫస్ట్ చక్రీ కంప్లీట్ అవుతుంది. సెకండ్ వన్ 2 hours 5 minutes అట్లా కూడా కంప్లీట్ అవుతుంది. ఎందుకంటే కొంచెం వేరియేషన్స్ ఉంటాయి కాబట్టి అట్లాంటి టైమింగ్స్ అంటే ఒకటి తిన్నప్పుడు అట్లా చేయము. ప్లస్ ఒకటి ముందుగా కన్స్యూమ్ అయిందంటే ఎంత టైం పీరియడ్ వేరియేషన్లో కన్స్యూమ్ అయిందనేది చూస్తాము. ఎక్కువ టైం పీరియడ్ వేరియేషన్లో కన్స్యూమ్ అయితే బిఫోరే కన్స్యూమ్ అయితే ఆ ఏరియాలో తక్కువ ఫీడ్ పడినట్టు మరలా ఒకసారి రీకాల్ చేసుకొని ఫీడింగ్ ఎలా వేస్తున్నారని చూసుకొని అప్పుడు నెక్స్ట్ ఫీడ్ పెంచడం. లేదు ఆ చక్రీ తినని చక్రీ ఏరియాలో ఏదైనా మనకు పార్టికల్స్ కానీ ఏదైనా వేస్ట్ కానీ ఏదైనా ఉన్నాయా అట్లాంటివన్నీ చూసుకొని ఫీడ్ పెంచుతామండి. ఓకే. సో ఇంకోటి అంటే ఫీడ్ పెంచటం లేదా తగ్గించడం 2 రకాలుగా ఉంది. ఉదాహరణకి ఈరోజు ఉదయం మనం మేత వేసాం, ఫీడింగ్ అయిపోయింది, నెక్స్ట్ ఫీడ్లో పెంచుతారా లేదా తర్వాత రోజు ఉదయం అదే ఫీడ్ పెంచుతారా? యాక్చువల్గా మార్నింగ్ ఫీడ్ ప్రతి సైటు మ్యాక్సిమం మార్నింగ్ ఫీడు స్పీడ్గానే ఉంటుంది. సో మార్నింగ్ ఫీడ్ ఒకటి కన్సిడర్ చేయము. సెకండ్ మీల్ కూడా కన్సిడర్ చేస్తాము. అంటే బిఫోర్ డే కూడా అదే మీల్ వెళ్ళి ఉంటుంది. బిఫోర్ డే 10 kgs వెళ్ళుంటే తర్వాత రోజు ఆ రోజు మార్నింగ్ కూడా మనకు 10 kg వెళ్తుంది. ఆ 10 kg అగ్రెసివ్గా ఉన్నప్పటికీ మనం 10 o'clock మీల్ చూడండి 2 o'clock మీలు మనం పెంచాం. ఓకే. అట్లా 2 o'clockకి మనం పెంచినట్లయితే మరలా తర్వాత రోజు 10 దాకా వెయిట్ చేస్తాం. 10 o'clock మీల్ వరకు వెయిట్ చేస్తాం. సో ఎంత క్వాంటిటీ పెంచుతారు? ఆ టైమింగ్ని బట్టి. అంటే యాక్చువల్గా సయాక్ లాస్ట్ టైం మేము అబ్జర్వ్ చేసింది అయితే సయాక్వా అనేది 60 days నుంచి అగ్రెసివ్గా ఉంటుంది. ఓకే. మీ అబ్జర్వేషన్ సయాక్వా 60 రోజుల నుంచి అగ్రెసివ్గా ఉంటుంది. ఓకే. కోనా ఆల్మోస్ట్ 40 days నుంచి అగ్రెసివ్గా ఉంటుంది. సో ఆ అగ్రెసివ్ ఇదిని బట్టి మనం ఎవ్రీ 2 meals కూడా పెంచాల్సిన సిచ్యువేషన్స్ ఉంటాయి. ఓకే. 1 o'clock మీల్ అగ్రెసివ్గా ఉండి ఈవినింగ్ మీల్ కూడా అగ్రెసివ్గా ఉంటే తర్వాత రోజు మార్నింగ్ మీల్ పెంచుతాం. ఓకే. అగ్రెసివ్ అంటే ఆల్మోస్ట్ 20 minutes ఆర్ 15 minutes బిఫోర్ ఉండాలి. ఓకే. 2 చక్రీస్. ఓకే. 2 చక్రీలు అయిపోవాలి, 15-20 minutes ముందే అయిపోవాలి. సో మనం ఫీడ్ పెంచడానికి 2 ఫీడింగ్లు చూసి థర్డ్ ఫీడ్ మీరు ఫీడ్ పెంచుతాం. థర్డ్ ఫీడ్ పెంచుతాం. అవి ఆఫ్టర్నూన్ మీల్ ఈవినింగ్ మీల్ చూసుకొని తర్వాత రోజు మార్నింగ్ పెంచుతాము. తర్వాత రోజు మార్నింగ్ ప్లస్ 10 o'clock మీల్ చూసుకొని ఆఫ్టర్నూన్ పెంచుతాము. ఇవి మ్యాక్సిమం 50 days అబోవే ఉంటుంది ఇట్లాంటి ఇన్సిడెంట్స్, ఇట్లాంటి అడ్జస్ట్మెంట్స్. అంటే ఇంత డ్రాస్టిక్ అడ్జస్ట్మెంట్స్ అయితే అప్పుడే ఉంటాయి. రిమైనింగ్ టైమింగ్స్లో మనకు 4 meal ఒకే వెళ్తుంది. తర్వాత ఏదో ఒక మీల్ ఒక 1/2 or 1 kg అట్లా పెంచడం జరుగుతుంది. కానీ 60 days అబోవ్ అగ్రెసివ్గా ఉంటే సీడ్ ఇదిని బట్టి సీడ్ ఉండే విధానం బట్టి మనం పెంచడం జరుగుతుంది. అప్పుడు ఇవ్వకుండా ఉంటే మనకు గ్రోత్ కనిపించదు. ఓకే. సో కొన్ని సందర్భాల్లో మనం ఫీడ్ తగ్గించాల్సి వస్తుంది. సో ఏ సందర్భాల్లో మీరు ఫీడ్ తగ్గిస్తారు? కొంతమంది అష్టమనములకి ఇట్లాంటి వాటికి అన్నిటికీ తగ్గిస్తూ ఉంటారు ముందుగానే బిఫోర్గానే. మనకు ఒక చక్రీ కన్స్యూమ్ అయ్యి ఇంకో చక్రీ కన్స్యూమ్ అవ్వకుండా ఉంటే దాంట్లో 50% ఉంటే ఒక 1 kg మాత్రమే కట్ చేస్తాము. 2 చక్రీలు ఆగినప్పుడు మాత్రమే మనం డ్రాస్టిక్గా కట్ చేస్తాం. 3 or 4 kgs దాకా. అంటే డిపెండ్స్ అపాన్ ఆ ఫీడ్ ఉన్న ఇదిని బట్టి 20 kgs వెళ్తుంది, 15 kgsకి 16 kgsకి అట్లా వస్తాము. అట్లా కాదు ఓవరాల్గా కన్స్యూమ్ అవ్వలేదు రెండిట్లో అప్పుడు మాత్రమే వస్తాం. ఒకటి కన్స్యూమ్ అయ్యి ఒకటి కన్స్యూమ్ అవ్వకుండా ఉంటే మాత్రమే 1 kg వేరియేషన్లో వస్తాం. ఓకే. సో ఇంకొకటి అంటే మీ మౌల్టింగ్ ప్యాటర్న్కి అన్న మీరు రిలేషన్ గమనించారా? అంటే అష్టమినామకి మౌల్టింగ్ ప్యాటర్న్కి ఫీడింగ్కి ఆ రిలేషన్ మీరు పట్టుకోగలుగుతున్నారా? ఫీడ్ మేనేజ్మెంట్లో అర్థమవుతుందా? అష్టమి నవములకి పౌర్ణమి అమావాస్యలకి మాకైతే ఫీడ్ అప్ అండ్ డౌన్స్ ఆ పర్టికులర్ టైంలో ఉండట్లేదు. ఓకే. ఆ తర్వాత కానీ ఆ ముందు కానీ ఉంటుంది. 1 or 2 days ఆఫ్టర్ కానీ 1 or 2 days బిఫోర్ కానీ ఉంటుంది. ఓకే. ఎగ్జాక్ట్ డేట్ అంటే చాలా రేర్ కేసెస్లో మాత్రమే చూసాం. ఓకే. ఎప్పుడైనా పూర్తిగా ఫీడ్ కంప్లీట్గా ఆపేయాల్సిన పరిస్థితి వచ్చిందా? వైట్ ఫీకల్ సిచ్యువేషన్స్లో ఆపుతాం. ఓకే. రిమైనింగ్ సిచ్యువేషన్స్లో
ఆపం మ్యాక్సిమం. ఓకే. ఇంకొకటి మీ ఇప్పటి వరకు మీకు వచ్చినటువంటి బెస్ట్ ఎఫ్సిఆర్ ఎంత? 1:1 1:0.9 కూడా వచ్చింది. ఓకే. సో 50 కౌంట్ 0.9 FCRతో కూడా తీసిన రోజులు ఉన్నాయి. ఓకే. అట్ ది సేమ్ టైం 1.2 దాకా ఉన్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఓకే. మీరు రికార్డ్ పక్కాగా మెయింటైన్ చేస్తారు కదా? ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫామ్లో జనరల్గా మీరు స్టాకింగ్ డెన్సిటీ ఎంత వేస్తారు? పర్ ర్యాకర్ 1.25 lakh. ఓకే. ఈ 1.25 lakh అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి 100 కౌంట్లో ఎన్ని కేజీలు తింటుంది? 30 ఓకే. 30 to 33 kgs. ఓకే. ఇంకొకటి మనం ఈ ఫీడింగ్ని బట్టి మనం సర్వైవల్ ఎస్టిమేట్ చేస్తుంటాం కదా, అది మీకు ఎప్పుడైనా మ్యాచ్ అయిందా లేదా మిస్ మ్యాచ్ ఎప్పుడైనా అయిందా? మ్యాచ్ అవుతుంది. 99% మ్యాచ్ అవుతుంది. ఓకే. సో ఇంతకుముందు టైగర్లో అయితే నెట్టింగ్ని బట్టి సర్వైవల్ చెప్పేవాళ్ళం, బట్ ఫీడింగ్ని బట్టి సర్వైవల్ చెప్పేవాళ్ళం. ఇప్పుడు వెనామీలో నెట్టింగ్ని బట్టి సర్వైవల్ చెప్పడం కష్టంగా ఉంది. ఫీడ్ బేస్ చేసుకొని మనకి ఈ సర్వైవల్ అర్థమవుతుంది. కానీ ఒక RMS కేసులో మాత్రమే రన్నింగ్ మోర్టాలిటీ ఉన్నప్పుడు మనకి లెక్కలు తారుమారు అవుతూ ఉంటాయి. సో మీకు ఇప్పటి వరకు మ్యాచ్ అయింది అంటే మీరు ఇంత మెటీరియల్ హార్వెస్ట్కి వస్తుంది అనుకుంటే ఇప్పటి వరకు మ్యాచ్ అయింది. సో ఫర్ ఎగ్జాంపుల్ 50 కౌంట్లో 1 టన్ను రొయ్యలు ఎంత మ్యాచ్ తిన్నాయి? మేబీ 23-25 ఓకే. 25 సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయంటే కొన వేసినప్పుడు మాకు అగ్రెసివ్ గ్రోత్ వచ్చింది. అంటే 75 daysలోనే మాకు కల్చర్ అయిపోయింది. మన ఏరియా మ్యాక్సిమం 90 days పడుతుంది నెల్లూరు ఏరియా అంటే. సో 75 daysలోనే కంప్లీట్ అయిపోయింది. యాక్చువల్గా 50 days నుంచి ఎవ్రీ 3 daysకి నెట్టింగ్ చేసేవాళ్ళం. ఎందుకంటే ఎవ్రీ మీల్ పెంచాల్సి వచ్చింది దానికి, అంత అగ్రెసివ్గా. దాన్ని మ్యాచ్ చేయలేకపోయాం లాస్ట్ వరకు. ఏరేషన్ ఇంక్రీజ్ చేసే కొంది ఏరేషన్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాము. 6.5 ton ఒక పాన్లో ఉంటే ఆల్మోస్ట్ ఆల్ 40 HP రీచ్ అయింది ఏరేషను. 1.5 hourకి మనం చెక్ రీచ్ చూసినా కన్జ్యూమ్ అయ్యేటివి. ఎవ్రీ 3 or 4 daysకి 2 grams 2.5 gram గ్రోత్ వచ్చింది. ఓకే. ఇంకొకటి మనం FCR క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఫైనల్గా చూసినప్పుడు సర్వైవల్కి FCRకి రిలేషన్ ఉంటుంది. సో మీకు వచ్చినటువంటి బెస్ట్ FCR వచ్చినప్పుడు ఎంత సర్వైవల్ వచ్చింది, లోయెస్ట్ FCR వచ్చినప్పుడు ఎంత సర్వైవల్ వచ్చింది? అన్నీ ఆల్మోస్ట్ ఆల్ సర్వైవల్స్ అయితే 100% సర్వైవల్స్ ఉంటాయి. కొన్నిసార్లు ఎక్సెస్ కూడా ఉండేటివి, 125% సర్వైవల్స్ కూడా ఉండేటివి, బోనస్తో కూడా ఉండేటివి. ఒకసారి నర్సరీ సీడ్ వేస్తే ఆల్మోస్ట్ ఆల్ 130-140% కూడా సర్వైవల్స్ ఉండేటివి. 140% సర్వైవల్ అంటే మీ ఇనీషియల్గా మీరు వేసినటువంటి ఫీడ్ క్యాలిక్యులేషన్ తప్పై ఉండొచ్చు కదా? ఇనిషియల్గా అంటే మేము ఎలా చేస్తామంటే ఒక ప్యాకెట్లో వాళ్ళు బోనస్ ప్లస్ నెట్ ఇస్తారు. ఓకే. అది 1200 అనుకోండి. వాళ్ళు బౌల్లో కొన్ని పీసెస్ తోసేస్తారు, కొన్ని ప్యాకెట్స్కి వాళ్ళు తగ్గిస్తారు. క్యాలిక్యులేషన్లో బోనస్ క్యాలిక్యులేషన్లో కూడా లేకుండా మేము యాక్చువల్గా దానికి ఫీడ్ వేస్తాం. సో మీరు అంతా క్యాలిక్యులేట్ చేస్తాం. సో అలాంటప్పుడు 140% సర్వైవల్ అన్నది మనం కొన్నదానికి 140 కానీ మనం వేసిన దానికి 140 కాదు కదా? ఫీడ్ వేసిన దానికైతే 140 కాదు, సీడ్ వేసిన దానికైతే 140 కాదు, వేసిన దానికి గ్రాస్ అయితే ఉంటుంది. ఓకే. టోటల్ గ్రాస్ గ్రాస్ అన్నకన్నా 100% 140%, నాట్ ఆన్ గ్రాస్ ప్లస్ 40% ఉంటుంది. అదేదండి, అంటే మీకు మనం కొన్నది 100%, 100 pieces అయితే 40 pieces ఎక్స్ట్రా ఉంది. ఓకే. సో అలాంటప్పుడు నేను అనేది ఏంటంటే మీరు 140% సర్వైవల్ అన్నప్పుడు మీ ఇనీషియల్ ఎస్టిమేషన్ కరెక్ట్ కాదు కదా అంటున్నాను. ఇనిషియల్ ఎస్టిమేషన్ అంటే మనం ఎప్పుడు కూడా మేము ఎప్పుడు హ్యాచరీ దగ్గరికి ఎవరో ఒకరు, నేను కానీ నాన్నగారు కానీ ప్రెజెన్స్ ఉండాలని అనుకుంటాము. వన్ అండ్ ఓన్లీ రీజన్ వాళ్ళు ఎలా ఇస్తున్నారు, మనకు ఆ నెంబర్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నారు, ప్యాకెట్స్లో మనకు వచ్చినప్పుడు ఏదైనా డ్యామేజ్ ఉందా, ఈ రెండింటిని క్యాలిక్యులేట్ చేస్తాం. మళ్ళీ మేము ఆపా ఇవన్నీ ఏం కట్టము. ఆపా డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఉంటాయి. మన వాళ్ళు కట్టే విధానం బట్టి కొంచెం ఫోల్డింగ్స్లో చనిపోయేటివి ఉంటాయి. నీట్గా అంటే ఆ రోజు ఎక్కువ మనం కట్టే ఏరియాలో ఎక్కువ అలా కొట్టినప్పుడు చనిపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. లేదు మనకు దుక్కి దున్నుతాం కదా, దుక్కి దున్నినప్పుడు ఆ టర్బిటీ ఎక్కువ ఉన్నప్పుడు కూడా ఇనిషియల్గా మనం వేసిన పిల్ల దాంట్లోనే ఉండి చనిపోవడానికి ఛాన్సెస్ ఉంది. అంటే మాకు సాయిల్ పార్టికల్స్ కూడా దాంట్లో ఉన్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో మేము ఎప్పుడు ఆపాని ఎప్పుడు కట్టేవాళ్ళం కాదు. మేము అక్కడ ఉన్న గ్రాస్ని చూసి మనకి ప్యాకెట్లో ఈ ప్యాకెట్కి ఎంత వేశారు అనేది చూసుకొని మేము ఫీడింగ్ స్టార్ట్ చేస్తాం. ఇంకొక ప్రశ్న, మీరు ఇంజనీర్, ఆటో ఫీడర్స్ మీరు ఎందుకు
ఆప్ట్ చేసుకోలేదు? అంటే మన సాయిల్కి అంత సూటబుల్ అవ్వలేదు ఒకటి. నెక్స్ట్ వచ్చేసి మన దానికి సఫిషియెంట్గా నాలెడ్జ్, స్కిల్ లేబర్ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కిల్ లేబర్ ఉండాలి. 24/7 మనం ఉండలేం కాబట్టి సైట్లో అంత స్కిల్ లేబర్ ఉండాలి. సమ్ మెకానికల్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. 2 days ఆపరేట్ అయితే 3rd day కొంచెం ఏదో ఒక ఇబ్బంది పెట్టడం, అప్పుడు మళ్ళీ మనం మాన్యువల్ ఫీడింగ్కి వెళ్ళడం. ఇట్లా దాన్ని మంచి పీక్ టైంలో, అంటే రొయ్య ఎప్పుడైతే మనకు ఫీడ్ తీసుకుంటుందో ఆ పీక్ టైంలో మనం ఫీడింగ్ దాన్ని కన్ఫ్యూజ్ చేస్తూ 1 day ఇలా 1 meal ఇలా 1 meal ఇలా వేయడం అనేది కొంచెం మాకు అంత కరెక్ట్ అనిపించలేదు. అట్లాంటి వాటి వల్ల మేము కొన్ని ఇష్యూస్ కూడా ఫేస్ చేసాం. సో ఇప్పటి వరకు మీరు మాట్లాడిన దానిలో కోనాబే అన్నారు, సయాకో అన్నారు. ఎస్ఐఎస్ హార్డీ లైన్ ఫీడింగ్లో ఏమైనా తేడా ఉంటుందా వీటికి? ఎస్ఐఎస్ హార్డీ లైన్ కూడా మీరు ట్రై చేశారు కదా? ట్రై చేసాము. కొంచెం స్లోగానే ఉంటుంది, అది ఒకటేగా ఉంటుంది ఇనిషియల్ నుంచి ఎండింగ్ దాకా. అగ్రెసివ్ అనేది అంత అనిపించదు, ఒకే ప్యాటర్న్లో వెళ్తూ ఉంటుంది. వీటిలో సర్వైవల్స్ వైజ్ ఎక్కువ సర్వైవల్స్ ఉండేది అయితే కొనా బ్యాలెన్స్. ఎస్ఏఎస్ హార్డీ కన్నా కూడా కొనాబే ఎక్కువ సర్వైవల్స్ మేము చూసాం. సో ఇంకోటి, ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క బ్రూడ్ స్టాక్ లైన్ సెట్ అవుతుంది అంటారు. మీ ఫామ్కి, మీ ఏరియాలో, మీ వాటర్ క్వాలిటీకి, మీ ఫామ్కి ఏ బ్రూడ్ స్టాక్ లైన్ మీకు బెటర్గా అనిపించింది? సయాక్వా కోనా బెటర్గా అనిపించింది. ఓకే. సో కొనా మనతో పాటు పూటిపర్తి ఏరియాలో కూడా వేరే వాళ్ళు రిజల్ట్ కూడా కొనా బాగుంది అనేసి చెప్పారు. సయాక్వా అందరికీ తెలిసిందే, ఓవరాల్గా పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. ఓకే. ఇంకొక లాస్ట్ క్వశ్చన్, మీరు ఇటీవల ఒంగోలు టైగర్ కల్చర్ కూడా చేశారు. సో ఈ ఫీడింగ్ ప్రోగ్రాంలో టైగర్కి వెనమీకి ఏదైనా డిఫరెన్స్ ఉందా? ఉంది, కొంచెం లిటిల్ బిట్ చేంజెస్ అయితే డిఫరెన్స్ ఉంటాయి. టైగర్ అనేది చాలా లో డెన్సిటీ కాబట్టి, స్లో ఫీడింగ్ కాబట్టి మనం టైమింగ్ కానీ ఇవన్నీ కొద్ది రోజులు ఎక్కువ టైం వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇది మనం 28 daysకే మనం ఎంతో కొంత మనం కంట్రోల్ రావాలి అని మనం అనుకుంటాము. కానీ టైగర్ 50 days దాకా కంట్రోలింగ్ రావడం చాలా కష్టంగా ఉంది. 50 or 60 days దాకా కూడా కంట్రోలింగ్ రావడం కష్టంగా ఉంది. యాక్చువల్గా మనం నర్సరీ సీడ్ చేసాము. నర్సరీ సీడ్ అయినప్పటికీ మనకు ఆల్మోస్ట్ 45 days 50 days మనకు చక్రీ కంట్రోలింగ్ రావడం చాలా కష్టమైంది. ఇనిషియల్గా చాలా సైజ్ వేరియేషన్ ఉంది. సైజ్ వేరియేషన్స్ ఉన్నప్పుడు మనం ఫ్రీగా కొంచెం లిబరల్గా ఫీడింగ్ ప్యాటర్న్కి వెళ్ళాము. అప్పుడు కొంచెం సైజెస్ అయితే కవర్ అయ్యాయి. సో ఇంకొకటి అండి, మీకు టైగర్లో వచ్చినటువంటి బెస్ట్ ఎఫ్సిఆర్ ఎంత? 1.55. 1.55. ఏ కౌంట్? 18 కౌంట్. సో 18 కౌంట్కి 1.55 ఎఫ్సిఆర్ వచ్చింది. సో టైగర్లో అయితే అది మంచి ఎఫ్సిఆర్ అనుకోవాలి, 1.55. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫణీంద్ర గారు. థ్యాంక్ యూ సార్. మీ ఈ ఫీడ్ మేనేజ్మెంట్ మీద మీ ప్రాక్టీస్ ఏంటి, అలాగే మీరు ఒక సక్సెస్ఫుల్ ఫార్మర్, మంచి ఎఫ్సిఆర్ తీస్తూ ఉంటారు కాబట్టి మీ ఇన్ఫర్మేషన్ మన రైతులకు ఉపయోగపడుతుందని ఆలోచిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మీ ఇన్సైట్స్ షేర్ చేసినందుకు. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్.